శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇది మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను. మహిళలకు వచ్చి నైట్ షిఫ్ట్కి అంటే వాళ్ళు ఎంతో సున్నితమైన అంశం ఇది. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి చెప్పి అయినా సరే దోచుకు దాంట్లో మేము భాగస్వామ్యాన్ని వాకౌట్ చేసుకొచ్చాం. దాంట్లో ఇప్పుడు దాని మీద మొత్తం రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కూడా దాని మీద ఉద్యమిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినప్పుడు 10 మందితో సంప్రదించి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఇష్యూ ఉండదు. చేయకపోతే ఇలాంటి ఇష్యూలు అన్నీ వస్తాయి. ఇవాళ హౌస్లో వచ్చినప్పటికీ ఇద్దరు వ్యక్తులకి, ఒకరు వచ్చి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వచ్చి అర్జున అవార్డు ఇవ్వని వారికి ఒక పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని ఒకటి, ఇంకొకరికి వచ్చి దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు, భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే దేశానికి రాష్ట్రానికి క్రీడల్లోనూ గుర్తింపు తెచ్చి గౌరవాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల నష్టమే లేదు. దానిలో అందరం వెల్కమ్ ఇట్ స్వాగతిస్తాం. అయితే రెండో అంశం వచ్చినప్పటికీ ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఆ మధ్య ఒక ఏవో వాళ్ళలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోతే అతనికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు. ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వాలని, వాళ్ళ కుమారుడికి ఇవ్వాలి. సాంప్రదాయం తీసుకొచ్చినప్పుడు సాంప్రదాయం వారు వాడిన భాష ఏంటంటే రాజకీయ ప్రేరేపణతో, రాజకీయ కోణంలో, రాజకీయ ప్రేరేపణలో ఆయన చంపబడ్డాడని. దానికి వచ్చి వాళ్ళ ఉపమానాలు ఏం చెప్తారంటే నక్సలైట్లు చంపితే, టెర్రరిస్టులు చంపితే, లేదు సామాజికంగా ఎక్కడ అత్యాచారాలు జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి ఇస్తున్నాం కదా, వీరికి ఇస్తే తప్పేంటి అంటారు. అంటే ఏ విధానాన్ని తీసుకొస్తున్నారో మేము దాన్ని అప్డేట్ చేస్తాం, మా అభ్యర్థన తెలియజేస్తాం. నో, ఇలాంటి రాజకీయ ప్రేరితమైన తీసుకొస్తే ఇంకా రాష్ట్రంలో కక్షలు కార్యక్రమాలు పెరిగిపోతాయి. దాన్ని ప్రోత్సహించే విధానం అవుతుంది. ఇది తప్పు. ఇది ఇలాంటి విధానాలు తీసుకొచ్చి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది, ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి ప్రోత్సహించకూడదు. ఇంకా ఈ పెరిగిపోతాయి ఈ తాలూకు అంశాలని చెప్పి మేము అడ్డుపెట్టాం. దాని తర్వాత చర్చలు, ఉప చర్చలు అన్నీ అయ్యాయి. ఆ బిల్లు మాత్రం అది ఆగింది. ఆ బిల్లు ఆపగలిచాం. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఉండాలని ఒక తపంతో దాన్ని ఆపగలిచాం. దాన్ని ఏదేమైనప్పటికీ కూడా భయంలా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజా శ్రేయస్సు, ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా దైనందిన జీవితం, వాళ్ళ తాలూకా వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధి చెందడం లేదు, రాష్ట్ర అభివృద్ధిని చెందడం అనే దాంట్లో వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఒంటెద్దు పొగరుతో పోవడం. దాంతోపాటు నిన్న రోజున స్పీకర్ గారి మీద వారిని చట్టసభకి ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తాం. దాన్ని కూడా ఇవాళ వాళ్ళు జరిగిందని సరిదిద్దుతాం. రాబోయే కాలంలో అలాంటి జరగకుండా మేము చూస్తామని సభకు హామీ ఇచ్చారు. దాంతో ఈ కార్యక్రమం జరిగాయి. ఇది బై అండ్ లార్జ్గా ఈ 10 రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో, 8 రోజులు జరిగిన సమావేశాల్లో జరిగిన కార్యక్రమాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేశాను. ప్రభుత్వం తాలూకా చతుర్థ అంశాన్ని ప్రభుత్వం